అంత ఇదిగా ఉన్న మీ సంసారం ఇప్పుడు ఇలా తయారైందేమిటే? ఎటుపోతున్నారు మీరిద్దరు? ఏమో నానమ్మా, నాకేం అర్థం కావట్లేదు. మా ఇద్దరిలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ మా ఇద్దరికి తెలీదు. పెద్ద పెద్ద గొడవలు మా మధ్య లేవు, కానీ అదేంటో చిన్న చిన్న తప్పులే చిలికి చిలికి గాలివానవుతాయమ్మా. శ్రేయ, వివాహ బంధం ఎంత గట్టిదో అంత సున్నితమైంది కూడా. అర్థం చేసుకుంటే పెళ్లి 100 ఏళ్ల పంట, అపార్థాలు చేసుకుంటే 3 నాళ్ల ముచ్చట. నీకు అర్థం కాని మాటలు చెప్తున్నాను కదూ. లేదు నానమ్మా, ఐ అండర్స్టాండ్ వాట్ యు ట్రైయింగ్ టు సే. And that, people, is it. Analysts say there is no any future for the real estate sector. Better we divert our investments into the reliable stocks. I don't think you are not aware of the market uptrends and downtrends. But being a company, we have to take some calculated risks. I believe some real estate corporates in Asia would retain their growth rate. Let us find those companies and buy the shares. Maybe in short term. At least let me have my opinion. Okay, there'll be no problem. We'll collect the data. Thanks. Maggie, what happened to the statements? We have cutted figures. They just on my table, Alvin. 1 second, I'll go and get them. Okay. మరి అరవింద్, నీ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ రా. నీ పొజిషన్ లో నేనుంటే అంత రిస్క్ చేసేవాడిని కదా. అందుకే నువ్వు నా పొజిషన్లో లేవురా. అయినా రిస్క్ లేకపోతే లైఫ్లో పైకి రాలేవురా. నెత్తి మీద కత్తి పడేంత పైకి రావాలని నాకు లేదురా మామ. ఏదో ఆఫీస్కి వచ్చామా, పని చూసుకున్నామా, తెల్లపొరుడికి బీట్ కొట్టామా, సాయంత్రం పబ్కి వెళ్ళామా, ఎంజాయ్ చేసామా, అంతే. రిస్కే వద్దు. హలో, ఓకే. ఎవర్రా? నాకెందుకు మామ, నీకు వచ్చిన ఫోన్ నువ్వే మాట్లాడు. హలో. హలో అరవింద్. నేను తర్వాత మాట్లాడతాను, బిజీగా ఉన్నాను. ఒక్క నిమిషం అరవింద్. త్వరగా చెప్పు. సారీ, రియల్లీ సారీ. దేనికి? అన్నిటికీ, ముఖ్యంగా 2 రోజులుగా జరుగుతున్న వాటన్నిటికీ. 1 second. ఎక్స్క్యూజ్ మీ. శ్రేయనా మాట్లాడేది? అవునరా, నేను శ్రేయానే మాట్లాడుతున్నాను. ఇన్నాళ్ళు ప్రతి చిన్న విషయానికి నీతో పోట్లాడాను. నిన్నెంతో హర్ట్ చేశాను. ఐ నో ఐఎమ్ డూయింగ్ రాంగ్, బట్ ఈగో, యు నో, ఆల్వేస్ డామినేట్స్ us. నౌ ఐ రియలైజ్డ్ మీ ఆఫీస్కి వచ్చి సారీ చెప్పాలని. ఆఫీస్కా? నో నో నో, ఇక్కడ ప్రైవసీ ఉండదు. నేనే ఇంటికి వస్తాను. నువ్వు ఎప్పుడూ ఈవినింగ్ ఆఫ్టర్ 7 వస్తావు. అంతవరకు నేను ఆగలేను. నేను ఎర్లీగా వచ్చేస్తాను. ప్రామిస్? ఐ స్వేర్. I love you. You stupid! బుద్ధుందా లేదా నీకు? Are you mad? ఎందుకవి? ఏం తమాషా చేస్తున్నావా? నాకు ఇలాంటివేం నచ్చవని తెలుసు కదా నీకు. అదేంటది? నువ్వే కదా ఆఫీస్కి ఫోన్ చేసి ఏదేదో చెప్పి నేనా? యా, నువ్వే. నువ్వే. Are you dreaming? Me? I can't understand what you're saying. Oh, I understand. నిన్న రాత్రి నువ్వు తాగొస్తే నిన్ను తిట్టినందుకే కదా అవన్నీ మనసులో పెట్టుకొని ఇలా నా మీద రివెంజ్ తెచ్చుకుంటున్నావు. Revenge? If not, vengeance. I don't think so. That's it. You never think anything before doing something. Okay, ఇప్పుడు ఏమైంది? చేసిందంతా చేసి ఇప్పుడు ఏమైందంటావా? This is too much again. ఇప్పుడు ఏమైందని అంతలా రెచ్చిపోతున్నావు? ఇంకా ఏం కావాలి? Okay, I'm leaving. Stop. What else? Say sorry. Sorry? Okay, you can go now. Hey, నేను నీకు సారీ చెప్పలేదు. ఇప్పుడే చెప్పావు కదా. సారీ అన్నాను, సారీ చెప్పలేదు. అదిగో మళ్ళీ అన్నావు. నో, నేను చెప్పలేదు. You just said sorry.
నో 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 నో. అయ్యో వీడింత తొందరగా వచ్చి కొంప ముంచుతాడు అనుకోలేదు. కథ మళ్ళీ మొదటికొచ్చింది. సారీ చెప్పానా నేను? నో, ఐ నెవర్ సే సారీ టు ఎనీబడి. ఇందులో 1 మిల్లీగ్రామ్ అనే మిస్టేక్ ఉందా? ఫోన్ చేసిన తను, పిచ్చి పిచ్చిగా మాట్లాడిన తను, మరెందుకు అలా చేసావు? ప్రేమతో వచ్చి హక్ చేసుకుంటే అర్థమైంది. సే సారీ. నిన్న ఫంక్షన్ రాలేదనే కదా ఎలా చేసావు? నేనేం తప్పు చేశాను? నిన్ను వదలను. ఏంటి నేను చేసిన తప్పు? నిన్ను వదలనే శ్రేయ, నేను వదలను, నేను వదలనే. ఏమిటో పువ్వులు వాడు ఈ పూల గురించే ఆ గొడవంతాను. బాగుందే. మా కాలంలో పువ్వులు తేకపోతే అరిచేవాళ్ళం. నువ్వేమిటే పువ్వులు తెస్తే అరుస్తున్నావు? నిన్ను వదలనే శ్రేయ, నేను వదలను, నేను వదలనే. అమ్మో ఏమిటే ఏమిటే ఈ అరుపులు? కంగారు పడుతున్నానమ్మా. వాడి కోపం వస్తేనే అలా నా మీద అరుస్తాడు. వాడికి ఏమైనా అయితే అరవడు, ఏడుస్తాడు. ఆ? చెప్పిన మాట వినవురా? భార్యను ఏడిపించుకు తింటున్నందుకు నీ తాట తీయాల్సిందే, 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 తీయాల్సిందే. నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళని దుమ్ము లేపకపోతే నేను మగాణ్ణి కాదు. అలాగే ప్రేమించిన అమ్మాయి కోరిక తీర్చకపోయినా నేను మగాణ్ణి కాదు. ఇప్పుడు నీకేంటి? నేను దెబ్బలు తినాలి, నాకు బ్లడ్ రావాలి, అంతే కదా?